హైవేస్ కన్వర్ యాత్ర ఇది వచ్చేసి ఈ మాసంలోనే చేస్తారు. ఈ ఆషాఢం శ్రావణ మాసాల సమయంలో గంగానది జలాలని తీసుకొని వాళ్ళ ఊరి శివాలయాన్ని తీసుకెళ్ళి అక్కడ అభిషేకాలు చేస్తారు. ఈ యాత్ర ఇది. ఇటువంటి మూమెంట్లో మన మీర్జాపూర్లో రైల్వే స్టేషన్లో ఘోరాతి ఘోరంగా ఒక సిఆర్పిఎఫ్ జవాన్ని ఈ కన్వర్ యాత్రికులు దారుణంగా కొట్టారు. మొత్తం వీడియో మొత్తం వైరల్ అయ్యారు. అది షాకే, అసలు ఎవర్రా వీళ్ళు, అసలు ఏంటి ఇది అని. వాళ్ళు టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారు. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారు ఏంటని చెప్పేసి అడిగితే, మేము కన్వర్ యాత్ర చేస్తున్నాం, మాకు ఉచితంగా ప్రయాణం ఉంది, నువ్వే మమ్మల్ని ఆడటానికి అని చెప్పేసి ఘోరాతి ఘోరం కొట్టారు. ఇది వైరల్ అయినప్పటికీ మొత్తం వీడియో చూసేసి నాకున్న సమాచారం మేరకు 6 నాలుగు అదుపులోకి తీసుకున్నారు. ఓకే, ఇదే సమయంలో ఈ కన్వర్ యాత్రకు సంబంధించి చాలామంది రకరకాలుగా మరలా రూమర్స్ అవన్నీ క్రియేట్ చేశారు. వీళ్ళు వెళ్తున్న దారిలో హిందువులు కనుక లేకపోతే ఆ హోటల్ దరిదాపులు కూడా పోవట్లా, ఆడరు తినబోతున్న వాళ్ళు పట్టుకుని వెనకలు అవుతున్నారు. అది అబద్ధం అండి. ఉత్తరప్రదేశ్లో కానీ ఉత్తరాఖండ్లో కానీ గవర్నమెంట్లు ఏం చేశాయంటే, ఈ కన్వర్ యాత్ర జరుగుతున్న సందర్భంలో రిమైనింగ్ సమయాల్లో కూడా అక్కడ ఏ మెనూ ఉంటుంది అండ్ అది ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది అండ్ దానికి లైసెన్స్ ఎప్పటి వరకు ఉంది అంటే అవి డిస్ప్లే చేయమని చెప్పారు. అందులో ఏమేమి వండుతారు ఏంటని కూడా పెట్టమన్నారు. అంతే తప్ప ఎవరు వండుతారు ఏంటని నాకు తెలిసి అయితే వాళ్ళు చెప్పిన దాఖలాడైతే లేవు. ఈలోపు మనుషుల మధ్య చీలిక తెచ్చే విధంగా, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా, వ్యాపార నోట్లో మట్టి కొట్టే విధంగా ఇది ఉంది అంటూ హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. దాన్ని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ ఫేవర్గా. ఏమని, కన్వర్ యాత్ర చేస్తున్న వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు ఏది తినాలి ఏది తినడం వాళ్ళకి తెలుసు కాబట్టి ఏ హోటల్ వాళ్ళైనా వాళ్ళకి లైసెన్స్ ఉందా లేదా అనేది చూపెడతాం. వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు, చూపెడతాం అనేది ఒక రకంగా రూల్. రూల్ బాధ్యత, వాళ్ళ బాధ్యత. అండ్ రిజిస్ట్రేషన్ ఉందా లేదా, రిజిస్ట్రేషన్ వచ్చేసి ఎవరి పేరు మీద చేశారు, ఎప్పుడు చేశారు ఏంటి, ఇది కూడా ఉండాలి కదా. అది ఖచ్చితంగా డిస్ప్లే చేయాలని చెప్పేశారు. దీన్ని కూడా కొంతమంది బోతాదని పెట్టి పోతా ఉన్నారు. సో నేను సింపుల్ క్లారిటీ ఇస్తున్నా. యోగి ఆదిత్యనాథ్ లాంటి ధర్మం తెలిసిన వ్యక్తి, అన్ని మతాలని గౌరవిస్తూ తన మతాన్ని తన ధర్మాన్ని కాపాడుకుంటున్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తికి ఈరోజు కోర్టులు కూడా సపోర్ట్ చేస్తూనే ఉన్నాయి. ఎందుకంటే అతను తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ అని చెప్పేసి. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. కన్వర్ యాత్రకు సంబంధించి ఎక్కడైతే దుష్ప్రచారం చేస్తున్నారో, కన్వర్ యాత్రలో సైనికులు వచ్చేసి, కన్వర్ యాత్ర సైనికులు కాదు, కన్వర్ యాత్రలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొదటి హడావుడి చేస్తున్నారో, ఎక్కడో ఎవరో పనికి మనటువంటి 6-7 చేసిన పనికి మన పని అది. దాన్ని దయచేసి అందరికీ ఆపాదించవద్దు. అండ్ ఎక్కడ కూడా ఏ ముస్లిం పొట్టగొట్ల, చక్కగా ఎవరి వ్యాపారం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఏం తినాలి ఏం తినకూడదు, అక్కడ ఏం దొరికింది ఏంటి, అసలు అది ఎవరిది ఏంటి క్లారిటీ ఉండాలి. కాబట్టి కోర్టులో కూడా అవే డిస్ప్లే చేయరా బాబు అని చెప్పండి. ఇది విషయం.